రాష్ట్రంలో సీఎంకు ఏది చాలు చేసినా ప్రోటోకాల్ ఈయనకుండది. కామారెడ్డిని రాసిచ్చిండు రేవంత్ రెడ్డి గారు. భయ్యా పారిపోయి భయపడిపోయినావు, నువ్వు 6 ఫీట్లు ఉన్నావు, భయపడిపోతివి, ఇన్నేళ్ళు 68 ఏళ్ళు 70 ఏళ్ళ వయసున్న వ్యక్తివి, భీష్మునివి, నువ్వు వారిపోతివి, 3 అడుగులున్న నేను వచ్చి 30 కిలోలు ఉన్నావు, నేను నిలబడితేడా గాడెంతన్నా 6 ఫీట్లు ఉన్నాడు, 70 కిలోలు ఉన్నాడు, రమణారెడ్డితో ఏమవుతుందని గెలికి ఆసన చూస్తారు. అన్న కేసీఆర్కు మంత్రి పదవి చంద్రబాబు తప్పు చేస్తే, ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి ఇప్పుడైన రేవంత్ రెడ్డిని లోపలేసిన కేసీఆర్ తప్పు చేస్తే, నన్ను గెలుక్కొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్తున్నా. ఇక రాబోయే కాలం సమాధానం ఎట్లుంటుందో నేను చూపెడతా. ఇది ఈడికి ఆగేది కాదు. హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, జీజీహెచ్ కానీ ఏది ఉన్నా సరే ఆడ 100 పడకలకు చేసిన దోమకొండని అట్లనే ఉంచారు. ఈడున్న ఏరియా హాస్పిటల్ను బాన్సువాడకు షిఫ్ట్ చేసారు. ఈడున్న దాంట్లోనే ఇరకబెట్టారు. ఆరోగ్యశ్రీది అప్రూవల్ కావాలంటే అమీనుద్దీన్ సార్ను కలవాలా, డబ్బులు ఏమైనా అంటే ఇంకొకరిని కలవాలా. ఇది కథ. ఇది ఫస్ట్ సెషన్. ఇంకొక వారంలో విత్ ఎవిడెన్స్ మొత్తం సెషన్ చూపెట్టి నేను కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ ఎవిడెన్స్ విత్ చేసింది మీకు నేను సబ్మిట్ చేస్తా, అప్పుడు మాట్లాడదు. ఇది హాస్పిటల్ వ్యవస్థ, అది ప్రోటోకాల్ వ్యవస్థ. ఒకవేళ నేను అనుకున్నట్టు అయింది అనుకుందాం అన్న, నేను ఇట్లా చేయ, ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేని ఇస్తాం, ఓడిపోయినోడే, గెలిచినోడే, ఎవరి పవర్ వాళ్ళకు ఉంటుంది. నేను కూడా వచ్చాడ కూర్చోవచ్చు, నన్ను అడ్డం పడరు. పిలిచి కూర్చోమంటే కూడా నా కుర్చీలో నేను కూర్చునేటు పక్కకు, దాని వాల్యూ దానికే ఉంటుంది. వాళ్ళు ఇది కావచ్చు, ఆ బ్యూరోక్రాట్ అనుకుంటే పొలిటీషియన్ కావచ్చు. ఆల్రెడీ నాగరాజు ఏసీపీ కాలేడే ఎమ్మెల్యే. అట్లనే కానీ నేను మాత్రం డాక్టర్ని కాలేను కాబట్టి కామన్ సెన్స్ ఉందని అనుకుంటున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని. ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ కూడా కలెక్టర్ గారు చెప్పడం వల్ల వదిలేసినాం, పోనీలే అని. 4 కోట్ల రూపాయలు అప్పున్నటువంటి సర్పంచులకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళ పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి కొత్త సమస్యలు వద్దని వదిలేసినాం. దాన్ని తీసుకుపోయి ఊర్లలో పెట్టి దీనికి రేవంత్ రెడ్డి గారికి, శబరిమల గారికి శుభాకాంక్షలు అనుకుంటూ రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేసిన వాళ్ళందరికీ నేను 11 నాడు ఇన్స్పెక్షన్కి పోతున్నా. మొత్తం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు, సెంట్రల్కు, స్టేట్కు రాస్తున్నా. ఆ కాపీ మీకు ఎల్లుండి రాత్రి వరకు మీకు సబ్మిట్ చేస్తా. మొత్తం క్వాలిటీ ప్రకారం ఉంటేనే బిల్లులు వేస్తుంది, లేకుంటే అది లేవది. లైక్ మున్సిపాలిటీలో ఎట్లయిందో అదే పరిస్థితిలో ఉంటుంది. అన్న నేను నాన్ కరప్షన్ ఫ్రీ కామారెడ్డిని కోరుకున్నా. అది కాకుండా ఎవ్వడు అడ్డం పడినా అని పని చేస్తా. కరప్టెడ్ పీపుల్ పైసలు ఇచ్చొచ్చిన పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టరేటు, సివిల్ సప్లైసు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే డిప్యుటేషన్ పెట్టుకున్నా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నా, డిప్యుటేషన్లు పెట్టుకున్నా, ఇవన్నిటిని కూడా చూస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ డాటా ఉండి మాట్లాడుతున్నాం. ఇడిచే ప్రసక్తే లేదు. ఇది మాత్రం కరెక్ట్. కామారెడ్డిని సెట్ చేసినాకనే నా టర్మ్ అయిపోతుంది అన్న. 5 సంవత్సరాలు సరిపోతుంది. నేను నెక్స్ట్ 5 సంవత్సరాల కోసం నాకు ఎటువంటి ప్లానింగ్ లేదు. నేను గెలవాలని ఎంత ప్లాన్ చేసుకున్నాం, గెలిస్తే 5 ఏళ్ళు ఏం చేయాలనో కూడా రెడీ యాక్షన్ ప్లాన్తో ఉన్నాం. మొన్న మున్సిపల్ది చెప్పిన 40 కోట్లు ఏం చేసారు నేను, ఇవాళ హాస్పిటల్ది చెప్పినాం. నేను ఎడ్యుకేషన్కి పోయి చెప్పొచ్చినాం, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ టైం నేను వస్తానంటే ఇల్లింటిది రిపీట్ అయితే, నేను గురువులంటే నాకు గౌరవం ఉంది, నాకు చదువు చెప్పిన సార్ నాకు సంస్కారం నేర్పారు, నేను ఇయ్యాలటికి వాళ్ళ కాళ్ళు మొక్కుతా కాబట్టి, మీరు అధ్యాపకులు కాబట్టి ఆప్షన్ ఇస్తున్నా, నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే ఒప్పుకోను అని చెప్పొచ్చినాం. ఇప్పుడు సివిల్ సప్లైస్ జిఎంఓ కూడా వస్తున్నాడు, ఆల్రెడీ 15 లక్షలు ఇచ్చేస్తున్నాడు షబ్బీర్ అలీకి. రైట్. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో 3 అధికారులు పైసలు ఇచ్చొచ్చారు. SCR&B హనుమంతరావు పైసలు ఇచ్చి నిజామాబాద్ ఎస్సీగా ఆయన పోయి కూర్చున్నాడు. డబ్బుల కలెక్షన్ చేస్తే ఈపులు పలగొడతా కొడుక ఓడైనా సరే. డబ్బు వ్యవహారం తీసుకుంటే నేను ఎంతకంటే అంతకు తెగించి మాట్లాడతా. నేను రోడ్డు మీదకి వచ్చేదాకా చూసుకుంటే అధికారులకు మంచిది కాదు, అందులో వంగ కరప్టెడ్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు అన్న. నేను అధికారులు సిన్సియర్గా ఉన్న వాళ్ళకు కాళ్ళు మొక్కే రకం. నేను అధికారులు కరప్టెడ్ అయితే గల్లా పట్టి రోడ్డు మీద బట్టలు ఉడదీస్తాను, నేను ఇడిచిపెట్టని కాదు.
ఇక ఈడికెళ్ళి 57 నెలలు యుద్ధమే. ధైర్యం ఉన్నోడు నిజాయితీ ఉన్నోడే కామారెడ్డిలో పనిచేయాలి. ధైర్యం లేదు, నిజాయితీ లేదు, మాతోని కాదు అనుకున్న వాళ్ళు సపరేట్గా వాలంటరీ ట్రాన్స్ఫర్లు చేసుకొని పోండి. స్ట్రైట్ అవే ఇది చెప్తున్నా నేను. జనానికి ఇదే చెప్తున్నా, అధికారులకు ఇదే చెప్తున్నా. నేను చేంజ్ కోరుతున్నా. నేను హానెస్ట్ పొలిటీషియన్ ఉంటే, బ్యూరోక్రాట్ హానెస్ట్ ఉంటారని నమ్మే వ్యక్తిగా నేను హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేసి జనం మధ్యలో గెలిచి వచ్చినాం, వితౌట్ లిక్కర్, వితౌట్ పర్చేజ్ ఓట్. కానీ ఇవాళ అది కాకుండా డబ్బులు పెట్టే ప్రయోగాలు చేస్తున్నారు. ఆల్రెడీ కలెక్టరేట్లో చెప్పిన నేను, 100 రోజులు టైం ఇస్తున్నాము, ఈ లోపల తప్పులు చేసిన వాళ్ళు సరిదిద్దుకోవాలా, 100 రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి రాను అని చెప్పినాం. ఇది కలెక్టరేట్లో ఆల్మోస్ట్ 400 ఎంప్లాయీస్ ఉన్నారు, కలెక్టరేట్ హాల్ మొత్తం నిండుకుంది. ఆ రోజు చెప్పినాం. దెన్ అగైన్ డూయింగ్ మిస్టేక్. ఏముందిలే, ఇడు సినిమా టైప్ మాట్లాడుతాడు, ఏం బీక్తాడు, ఏం కట్టలు కడతాడు అనుకుంటుండొచ్చు. నేనేం బీకేది లేదు, నేనేం కట్టలు కట్టేది లేదు. లా ఉంది, దాన్ని ఎట్లా వాడాలనో తెలిసినోని, దాన్ని ఎట్లా వాడితే వస్తుందో నాకు తెలుసు. లూప్ హోల్ ఎట్లా వాడాలనేది మీకు తెలుసు. లూప్ హోల్స్ని ఎట్లా రెక్టిఫై చేయాలా, రిస్టోర్ చేయాలనేది నాకు తెలుసు. ఏం చేయాలన్నా అదే చేసి చూపెడతా. 5 సంవత్సరాల టైంలో 3 నెలలు అయిపోయింది, ఇంకా 57 నెలలు ఉంది. ఇది నడుస్తున్నదనా? లెట్ దెమ్ ఎంజాయ్. ఇక రేపటి నుంచి ప్రెస్కు ఎంత ఉండాలని అంత ఉంటుంది కామారెడ్డి టాపిక్, రైట్?